ప్రభుజీ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. అందరికీ హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పరశురామ్ భగవాన్‌కి జై, పంచతత్వాకి జై, శ్రీల ప్రభుపాద్‌కి జై, జై పతాక స్వామి గురు మహారాజ్‌కి జై. హరే కృష్ణ. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం 4వ అధ్యాయం నుండి 25, 26, 27 శ్లోకాలు చూద్దామండి. 25వ శ్లోకం. దైవం ఏవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. భావము: కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను లెస్సగా పూజింతురు. మరికొందరు పరబ్రహ్మమనడి అగ్నియందు హోమమును చేయుదురు. 26వ శ్లోకం. శ్రోత్రాదీనింద్రియాణన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. భావము: కొందరు నిష్ట కలిగిన బ్రహ్మచారులు శ్రవణాది కార్యములను ఇంద్రియములను మనోనిగ్రహమనడి అగ్నియందు హోమము చేయగా, మరికొందరు నియమితులైన గృహస్థులు ఇంద్రియార్థములను ఇంద్రియములనడి అగ్ని యందు అర్పింతురు. 27వ శ్లోకం. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. భావము: ఇంద్రియ మనోనియమము ద్వారా ఆత్మానుభవమును సాధించగోరు ఇంకొందరు ఇంద్రియ కర్మలను, ప్రాణవాయువు కర్మలను మనోనియమము అనడి అగ్నియందు ఆహుతులుగా అర్పింతురు. ఇప్పుడు మన 25వ శ్లోకం నుంచి ఒకసారి మళ్ళీ చెప్పుకుంటూ వెళ్దామండి. ఈరోజు శ్లోకాల్లో అంటే నిన్నటి వరకు జ్ఞానంతో కర్మల్ని ఎలా చేయాలి, కర్మల్ని అన్నిటిని ఎలాగా చేయాలి, ఏది పర్ఫెక్ట్ జ్ఞానం అవుతుంది, అలాంటి విషయాలని మనం నిన్నటి వరకు తెలుసుకున్నాం అనమాట. ఈరోజు శ్లోకం నుంచి తర్వాత 25, 26, 27 శ్లోకాల్లో మనం ఈ యజ్ఞాల గురించి తెలుసుకుంటాం అనమాట. ఎవరెవరు అసలు యజ్ఞాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎవరెవరు ఎలాంటి యజ్ఞాలు చేస్తారు, దీని గురించి మనం ఈ 3 శ్లోకాల్లో తెలియజేశారనమాట. 25వ శ్లోకంలో అయితే కొంతమంది దేవతల్ని పూజిస్తారని, కొంతమందేమో అంటే కొంతమంది యోగులు దేవతల్ని పూజిస్తారు అనే విషయాన్ని చెప్పారు. అది మొదటి రకం వాళ్ళనమాట. రెండవ రకం వాళ్ళు ఎవరు అనంటే నిరాకారవాదుల గురించి, వాళ్ళెలాగా యజ్ఞాలవి చేస్తారు అనే దాని గురించి చెప్పారనమాట. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో అంటే 26వ శ్లోకంలో బ్రహ్మచారుల గురించి, గృహస్థుల గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ 27వ శ్లోకంలో ఏంటంటే ఈ ఇంద్రియ కర్మల్ని వాటిని అంటే ఇంద్రియాలని మనోనియమాల ద్వారా ఇంద్రియ కర్మలను ఈ ప్రాణవాయువుకి రిలేటెడ్‌గా ఎలాగా చేస్తారు, ఎలాగా యజ్ఞాల్ని వాటిని చేస్తారు. తర్వాత అన్నిటికంటే బెస్ట్ ఏది? వీటన్నిటి గురించి మనం 25, 26, 26, 27 శ్లోకాల్లో చూద్దాం అన్నమాట. నెక్స్ట్ 25వ శ్లోకంలో ఏం చెప్పారు అనంటే, కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను లెస్సగా పూజింతురు. మరికొందరు పరబ్రహ్మమనడి అగ్నియందు హోమమును చేయుదురు అని చెప్పారు. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారేమో 3 జనరల్‌గా ఇన్ జనరల్ అయితే ఈ యజ్ఞాలన్నీ 2 రకాలుంటాయి. కొంతమంది కొన్ని రకాల యజ్ఞాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు అసలు జనరల్‌గా ఈ యజ్ఞం అనేది ఎందుకు చేస్తారు? ఆ యజ్ఞం అనేది విష్ణు ప్రీత్యర్థం చేయాలన్నమాట.
ఏ యజ్ఞం చేసినా సరే ప్రతి యజ్ఞానికి మనం ముందే అనుకున్నాం కదండీ! ముందు శ్లోకాల్లో మనం అంటే మనకి జనరల్‌గా యజ్ఞం అనేది ఎందుకు చేస్తారు? యజ్ఞాలకి భోక్త ఎవరు? ఎవరు యజ్ఞాలని ఎంజాయ్ చేస్తారు? ఫైనల్‌గా మనం చేసి ఏ యజ్ఞం చేసినా ఫైనల్‌గా మనం ఏ దేవత కోసం చేసినా ఆ ఫైనల్ రిజల్ట్ అనేది అంటే ఫైనల్‌గా అది సాటిస్ఫై చేసేది ఆహ్, హ్మ్, భగవంతుడినే అన్నమాట. శ్రీకృష్ణుడినే. విష్ణు ప్రీత్యర్థమే మన యజ్ఞాన్ని చేయాలి. తర్వాత ఫైనల్‌గా అన్నీ మనం ఆ యజ్ఞాల్లో ఏవేవైతే సమర్పిస్తామో, మన ఇంద్రియాలు కావచ్చు, తర్వాత లేకపోతే నార్మల్‌గా ఈ హోమాలవి చేసేటప్పుడు మనం ఎన్నో పదార్థాలని వాడుతాం. ఆ పదార్థాలు కావచ్చు, లేకపోతే మన మనస్సు, ఆత్మ ఇవన్నీ కూడా మనం ఈ రకరకాల వాళ్ళు చేసే యజ్ఞాల్లో వాళ్ళు రకరకాల ఆహుతుల్ని సమర్పిస్తూ ఉంటారనమాట. వీటన్నిటి ఇవన్నీ ఎవరికి వెళ్తాయి అంటే భగవంతుడికే అనమాట ఫైనల్‌గా. మన 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 ఎవరి తృప్తి కోసం చేసినా ఫైనల్‌గా ఈ ఇవన్నీ ఇవన్నీ కూడా విష్ణువునే సాటిస్ఫై చేస్తాయన్నమాట. ఆ విషయం మనం క్లియర్‌గా అర్థం జేసుకోవాలి. అయితే 2 రకాల యజ్ఞాలున్నాయి అని ప్రభుపాదుల వారు 25వ శ్లోకం భాష్యంలో చెప్పారన్నమాట. ఫస్ట్‌దేంటి అంటే ఒకటి కొంతమందేమో వాళ్ళ ఇంద్రియ భోగాల కోసం చేసుకుంటారు. రెండవది ఏంటి అంటే భగవంతుడి ప్రీత్యర్థం చేస్తారనమాట. ఆ! ఇలా ఇలా 2 రకాలుగా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఇంద్రియ భోగం చేయాలి అనుకుంటారో వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు ఎప్పుడూ దేవతల్ని పూజిస్తారనమాట. కర్మకాండ ప్రకారం యజ్ఞాలవి చేస్తారు. చేసిన తర్వాత కర్మకాండ విభాగంలో అంటే వేదాల్లో కర్మకాండ విభాగంలో ప్రతి ఏదైనా మనకి మనసులో కోరిక ఉంటే, ఆ కోరికని తీర్చుకోవడానికి మనం ఏ దేవతలకి మనం పూజించాలి అనే విషయం క్లియర్‌గా ఉందనమాట. ఆ కర్మకాండ విభాగంలో. దాన్ననుసరించి వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ ఇంద్రియాలని తృప్తిపరుచుకోవడం కోసం వాళ్ళు కర్మకాండలో చెప్పబడినటువంటి ఆ యజ్ఞాల్ని చేసి వాళ్ళు ఆహ్, ఆహ్, హ్మ్, వాళ్ళకి ఏ ఇంద్రియ భోగం ఏ భోగాన్నయితే అనుభవించాలనుకుంటున్నారో వాళ్ళు ఆ దేవతల్ని తృప్తిపరిచి వాటిని తెచ్చుకుంటారనమాట. వాళ్ళు ఆ రిజల్ట్‌ని పొందుతారు. వాళ్ళు దాంతో హ్యాపీ అవుతారనమాట. ఇంకొక రకం వాళ్ళు ఏంటి అంటే రెండో వాళ్ళ గురించి ఏం చెప్పారు అంటే ఆహ్, వి ఆహ్, రెండవ రకం వాళ్ళేంటి అంటే నిరాకారవాదుల గురించి ఈ శ్లోకంలో చెప్పబడిందనమాట. నిరాకారవాదుల గురించి. మరికొందరు పరబ్రహ్మమనడి అగ్నియందు హోమమును చేయుదురు అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటండి? వాళ్ళు బ ఆహ్, వాళ్ళకి అంటే వీళ్ళు కూడా ట్రాన్సెండెంటలిస్టే. అంటే ఆహ్, దేవుడి పట్ల నమ్మకం ఉన్నవాళ్ళే కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ పరబ్రహ్మం, ఈ బ్రహ్మజ్యోతి అనేదే అదే ఫైనల్ అనుకుంటారు. ఫైనల్ అనుకోని దానికి వా నిరాకారవాదులు జనరల్‌గా నిరాకారవాదులంటే ఏంటి? భగవంతుడికి రూపం ఉండదు. బ్రహ్మజ్యోతే ఫైనల్ అన్నమాట. అంటే వాళ్ళింకా బ్రహ్మజ్యోతి మీద కాన్సంట్రేట్ చేస్తూ వాళ్ళ ఇంద్రియాలని అన్నిటిని నిగ్రహించుకొని వాళ్ళు ఆహ్, పరబ్రహ్మంలో ఐక్యమైపోవాలి అనే దాంతో వాళ్ళు ఆ యజ్ఞాలవి చేస్తారనమాట. అంటే అక్కడ ఇది కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి ఇంద్రియ తృప్తే. కరెక్ట్‌గా ఇది మనం ఇది భగవంతుడిని సాటిస్ఫై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే భక్తులు చేసే విధంగా ఉండదనమాట. వీళ్ళు ఎలా అంటే వాళ్ళు మెయిన్ గోల్ ఏంటి అంటే ముక్తి. ముక్తి లభించాలి. భగవంతుడిలో నేను ఐక్యమైపోవాలి. అన్న దాంతో వాళ్ళు అవన్నీ చేస్తారనమాట. అంటే ఇక్కడ భగవంతుడు ఈ పరబ్రహ్మం అనేది యజ్ఞ గుండం అయితే వాళ్ళని వాళ్ళు సమర్పించుకుంటారనమాట. వాళ్ళని వాళ్ళు సమర్పించుకోవడం అంటే వాళ్ళు భగవంతుడి మీద అలా కంటిన్యూయస్‌గా నిరాకారవాదులు ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ ఫిలాసఫీ వాళ్ళు తెచ్చుకుంటారనమాట. వాళ్ళ ఓన్ ఫిలాసఫీ వాళ్ళు డెవలప్ చేసుకొని మెయిన్ వాళ్ళు భగవంతుడిలో ఐక్యమైపోవాలి, పరబ్రహ్మంలో ఐక్యమైపోవాలి అన్న దాంతో మెయిన్ గోల్ అది. ముక్తి అనేది వాళ్ళ గోల్. సో, వాళ్ళు దాని గురించే కాంటెంప్లేట్ చేస్తూ ఉంటారనమాట. శాస్త్రాల్లో ఇచ్చిన దానికంటే అంటే భగవంతుడు ఈ పరబ్రహ్మం అనేది అల్టిమేట్ కాదు. అల్టిమేట్ కృష్ణుడు ఆయనకి ఒక దివ్యమైన రూపం ఉంది అనేది అవంతా ఆలోచించరనమాట వాళ్ళు. వాళ్ళ మెయిన్ గోల్ ఈ జ్యోతిలో అంటే ఈ ఆత్మ కూడా ఒక జ్యోతి. ఈ జ్యోతి ఆ మెయిన్ జ్యోతిలో కలిసిపోవాలి. ఇలాంటి ఫిలాసఫీతో వాళ్ళు ఉంటారనమాట. అయితే ఇంకా ఈ 2 రకాల వాళ్ళు ఆహ్, ఒక టైప్ అయితే ఈ హ్మ్, ఈ భాష్యంలో ప్రభుపాదుల వారు కృష్ణ భక్తి గురించి కూడా చెప్పారనమాట. కృష్ణ భక్తులు. వాళ్ళెలా ఉంటారండి? వాళ్ళకి ఎలాంటి ముక్తి గురించి ఆలోచించరు. నిరాకారవాదుల్లాగా ముక్తి గురించి ఆలోచించరు. తర్వాత ఫస్ట్ రకం వాళ్ళున్నారు కదండీ! ఎవరైతే
వాళ్ళు రకరకాలైన వాళ్ళకున్న సంపదల్ని అంటే ఇప్పుడు మనం ఆహ్, లౌకికంగా వాళ్ళకున్న భౌతిక పరంగా వాళ్ళకి ఏ సంపదలైతే ఉన్నాయో వాటిని సమర్పించి భగవంతుడిని తృప్తిపరుస్తారు మొదటి రకం వాళ్ళు. తృప్తిపరిచి దేవతల్ని తృప్తిపరిచి వాళ్ళకి దేవతల నుంచి కావాల్సినవి పొందుతారు. కృష్ణ భక్తులు అలా ఉండరు. వాళ్ళకి ఉన్న వాటన్నిటిని అన్నిటిని భగవంతుడి కోసమే వాడుతారు. కాకపోతే ఏంటంటే రిజల్ట్ ఆశించరు. రిజల్ట్ వాళ్ళకి కావాల్సిందేంటి అంటే వాళ్ళకి కావాల్సినది ఒకటే కృష్ణ భక్తి. భగవంతుడికి భగవంతుడు తృప్తి పడ్డాడా? లేదా? అదొక్కటే వాళ్ళు వాళ్ళకి కావాల్సిందనమాట. రిజల్ట్ వాళ్ళేమైనా ఆశించారు అనంటే అదొక్కటే. తర్వాత రెండో రకం వాళ్ళెలా ఉన్నారు? నిరాకారవాదులు అనుకున్నాం కదండీ! నిరాకారవాదులు ఎలా ఆలోచిస్తారంటే బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవాలి. వాళ్ళని వాళ్ళు సమర్పించేసుకుంటారనమాట. ఆహ్, కానీ ఈ కృష్ణ భక్తులేంటంటే వాళ్ళ ఇంద్రియాల్ని వాళ్ళకున్న అన్ని రకాల భౌతిక సంపదల్ని తర్వాత వాళ్ళకున్న శక్తిని అన్నిటిని కూడా భగవంతుడి సేవలో వాడుతారు. నిరాకారవాదుల్లాగానే. కాకపోతే ఏంటంటే ముక్తిని కూడా ఆశించరు. భగవద్భక్తులు ఎప్పుడు కృష్ణ భక్తులెప్పుడు భగవంతుడి నుంచి నిరాకారవాదులు ఏ రకంగా అయితే వాళ్ళు ముక్తిని ఆశిస్తున్నారో, ఆ రకంగా కృష్ణ భక్తులెప్పుడూ ముక్తిని కూడా ఆశించరనమాట. ఎక్కడ ఉన్నా సరే మనం ఏ లోకంలో ఉన్నా సరే మంచి అంటే పై లోకాలకి వెళ్ళినా, కింద లోకాలకి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుడి భక్తి నేను చేసుకోగలిగితే చాలు అని ఒక్కటే ఆలోచిస్తారనమాట. భగవంతుడి ప్రీత్యర్థమే వాళ్ళు భగవంతుడికి అన్ని రకాల సేవలు చేయడానికి వాడతారనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో ఒక పదం వాడారనమాట. బహ్వీశ్వర వాదులు పలు దేవతలను విశ్వసించువారు అదనమాట దానర్థం. ఎవరైతే ఈ దేవతా రూపములు నుంచి పొందుతారో వాళ్ళు దేవతా రూపాల్ని ఆహ్, దేవతల్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళని ఈ బహ్వీశ్వరవాదులు అని అంటారనమాట. అయితే వీళ్ళు ఎలా అంటే వీళ్ళు పొందిన రిజల్ట్ అది అశాశ్వతము అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోరనమాట. అర్థం చేసుకోకుండా ఇంద్రియ భోగం చేయాలి, నాకిది కావాలి అని ఆలోచిస్తారు. భగవంతుడు ఇవ్వచ్చు. కానీ ఏమవుతుందంటే దానివల్ల వాళ్ళు అది కంప్లీట్ సాటిస్ఫాక్షన్ కాదు. అదే భగవద్భక్తులు తీసుకుంటే వాళ్ళు భగవంతుడి కోసం ప్రీత్యర్థం చేసి ఏదైతే చేస్తారో, చేసిన తర్వాత వాళ్ళకు వచ్చే వాళ్ళు రిజల్ట్ ఆశించకపోయినా, వాళ్ళకు వచ్చే రిజల్ట్ ఏంటంటే అది శాశ్వతమైనదనమాట. ప అది చాలా శాశ్వతంగా వాళ్ళకొచ్చే ఆనందం లభిస్తుందనమాట. అది మిగిలిన వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఏవో క్రియేట్ చేసుకొని చేస్తే దానికి శాస్త్రీయ రిఫరెన్సెస్ అవి లేకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. అది ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా ఏదైనా సపోజ్ మనం ఏదైనా ఒక డిష్ ఏదైనా ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి. ఏదైనా వంట చేస్తున్నాం అనుకోండి సపోజ్. దానికేంటంటే ఒక పద్ధతనేది ఉంటుందనమాట. అలాగే మనం చెయ్యాలి. లేదు నేనలా చేయను. నేను వేరే రకంగా చేస్తాను. నేనేవో ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తాను అంటే ఏమవుతుంది? అది కావాల్సిన విధంగా రాదనమాట. కావాల్సిన విధంగా రాకుండా వేరేగా వేరే రకంగా వస్తుంది. అది మనం తినడానికి కూడా పనికి రాకుండా పోతుందనమాట. అంటే ప్రతి దానికి కూడా ఒక సర్టెన్ స్టాండర్డ్స్ ఉంటాయి. అది మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ మిగిలిన ఇద్దరితో అంటే మెయిన్ వీళ్ళతో ఈ నిరాకారవాదులతో ప్రాబ్లమ్ అదనమాట. వాళ్ళకి వాళ్ళు ఏదో క్రియేట్ చేసుకొని చేస్తారు. దానివల్ల ఫైనల్‌గా సక్సెస్ అనేది ఉండదు. చాలా మళ్ళీ వాళ్ళు భగవంతుడి వైపుకి ఎప్పుడైతే శుద్ధ భక్తుల సాంగత్యంలోకొస్తారో అప్పుడు మళ్ళీ వాళ్ళు ట్రాక్‌లోకి వచ్చినట్టు అవుతుందనమాట. అలా కాకుండా ఫస్ట్ టైమ్ వేరే దేవతల్ని, అన్ని దేవతల్ని సాటిస్ఫైడ్ తృప్తిపరచడం కోసం కాకుండా కృష్ణుడి కోసం మాత్రమే మనం కర్మలు చేస్తే ఏమవుతుందంటే అది అల్టిమేట్ హ్యాపీనెస్ అన్నమాట. మన అల్టిమేట్ గోల్ భగవంతుడిని తృప్తిపరచడం, భగవద్ధామానికి చేరుకోవడం. అది మనకు అల్టిమేట్ గోల్ అయ్యుండాలి. వాళ్ళ అంతేగాని మిగిలిన దేవతల్ని వాళ్ళని పూజించడం వల్ల ఆ దేవతలు అంటే మనకు కావాల్సినవైతే ఇస్తారు కానీ, దానివల్ల మళ్ళీ మనకి వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. తర్వాత వాళ్ళు కూడా 100% సాటిస్ఫై అవ్వరు. ఎప్పుడైతే మనం దేవీ దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సంతృప్తిని ఇవ్వండి అని అడుగుతామో, అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆహ్, ఇక్కడేంటంటే ఎవరైతే కృష్ణ భక్తులు ఉన్నారో కృష్ణ ప్రీత్యర్థమే చేస్తారు. తర్వాత వాళ్ళకున్న ప్రతీది కూడా వాళ్ళు భగవంతుడికి సమర్పించుకుంటారనమాట. ఆ విధముగా అతని సమస్త సంపత్తులు మరియు ఆత్మ అన్నియును కృష్ణునికి
అర్పణమగును. ఎందుకంటే వాళ్ళు ప్రతీది కూడా కృష్ణ ప్రీత్యర్థం చేస్తారనమాట. వాళ్ళకి ఇంకొక ఆలోచన అనేది ఉండదు. అంతే. అది అందుకని వాళ్ళు ప్రథమ శ్రేణి భక్తులవుతారనమాట. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు ఆహ్, హైయెస్ట్ అదే ఉత్తమ భక్తులనమాట అందరికంటే. కానీ అతడు తన వ్యక్తిత్వమునెన్నడును కోల్పోడు. అదే ఇప్పుడు మనం ఈ నిరాకారవాదుల్ని తీసుకుంటే వాళ్ళెలా ఆలోచిస్తారంటే ఎప్పుడైతే భగవంతుడిలో కలిసిపోయామో అయిపోయిందింక అక్కడితో. అలా అయితే కర్మ ఫిలాసఫీ ఇదంతా ఏంటి మరి అలాగా అక్కడితో అయిపోదు. మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోము అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుపాదుల వారు హైలైట్ చేశారు 25వ శ్లోకంలో. నెక్స్ట్ ఇంకా 26వ శ్లోకం. ఇప్పుడు మనం 2 రకాల వాళ్ళని చూసాము. ఒకళ్ళేమో దేవతల్ని పూజించే వాళ్ళు, వాళ్ళ ఇంద్రియ భోగం కోసమే ఏదైనా కర్మలు చేస్తారనమాట. క దేవతల్ని సాటిస్ఫై చేస్తారు, ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తారు. రెండో రకం వాళ్ళెవరు అంటే నిరాకారవాదులనమాట. ఈ నిరాకారవాదులు ఏం చేస్తారంటే వాళ్ళ అల్టిమేట్ గోల్ ఆహ్, ముక్తి. తర్వాత వాళ్ళేమో ఓన్లీ భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి మీద కాన్సంట్రేట్ చేస్తారు. అంతకంటే ఇంకా ఉంది అని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మజ్యోతి అంతకంటే ఇంకా హై లెవెల్ భగవంతుడికి ఒక ఫార్మ్ ఉంది. ఒక పర్సనాలిటీ ఉంది. ఆయనకొక ఆకారం ఉంది అని అని వాళ్ళు ఒప్పుకుంటే ఏం చేయాలంటే వాళ్ళు సేవ చేయాల్సొస్తుంది. ఇవన్నీ వాళ్ళకి కష్టం అన్నమాట. ఆహ్, ఆహ్, ఇది కూడా ఇంటర్నల్‌గా వాళ్ళ మోటో ఏంటి అంటే ముక్తిని పొందాలి కాబట్టి వాళ్ళు సేవ చేయడం ఇవన్నీ కాదు. ఓ దగ్గర కూర్చొని వాళ్ళు కంటిన్యూయస్‌గా మెడిటేట్ చేస్తూ ఉంటారనమాట. మనం ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడే మన ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. సేవ లేకుండా నేను భగవంతుడిని పొందుతాను అంటే అది కష్టం. సేవ లేకుండా సరెండర్‌మెంట్ రాదు. వేరే వాళ్ళకి మనం సేవ చేస్తే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళకి మనం సరెండర్ అవుతున్నట్టు. అప్పుడే మనం వాళ్ళని "నువ్వు నాకంటే గొప్ప, నాకు నువ్వంటే చాలా ఇష్టం" అని చెప్పుకోవడం అన్నమాట సేవ చేయడం అంటే. అది లేనప్పుడు మిగతావన్నీ కూర్చొని ఎంతసేపు మెడిటేషన్‌లవి చేసినా దానివల్ల అవతల వ్యక్తి ఎవరి కోసమైతే ఎవరిని తృప్తిపరచడం కోసమైతే మనం చేస్తున్నామో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు. దానివల్ల ఆహ్, పెద్ద ఉపయోగం ఏమీ ఉండదనమాట. అది. నెక్స్ట్ 26వ శ్లోకం. 26వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? బ్రహ్మచారులు ఏ రకంగా చేస్తారు? గృహస్థులు ఏ రకంగా చేస్తారు అనేది చెప్పారు. అసలు బ్రహ్మచారులు అంటే మనకున్న ఆశ్రమ సిస్టమ్‌లోన ఆశ్రమాలు 4 రకాల ఆశ్రమాలున్నాయి కదా! బ్రహ్మచర్యం, నెక్స్ట్ గృహస్థాశ్రమం, నెక్స్ట్ వానప్రస్థం, సన్యాసులు. ఈ 4 రకాల వాళ్ళు ఉన్నారు గదా! అసలు ఈ 4 కేటగరీస్ సొసైటీలో ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు అనంటే ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది లేదనుకోండి, ఎవరు మనకి జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉండరు. ఒకవేళ ఎవరి జ్ఞానం వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారనమాట. ఎవరికి వాళ్ళే చెప్పుకుంటారు. ఎవరికి వాళ్ళు అంటే ఎవరైతే బాగా జ్ఞానం ఉంటుందో వాళ్ళకి సేవలు చేసేవాళ్ళుండరు. అంటే ఈ 4 ఆశ్రమాలు ఎందుకు పెట్టారు అంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ అందరూ భగవంతుడిని చేరుకోవడానికి. ఇప్పుడు పశువులున్నాయనుకోండి, జంతువులు అవి ఉంటే జంతువులు కూడా ఆహారము, నిద్ర, భయం, మైథునం ఈ 4 చేస్తున్నాయి. ఈవెన్ మనుషులు కూడా చేస్తున్నారనమాట. డిఫరెన్షియేషన్ ఎక్కడొస్తుంది అంటే, ఈ వర్ణాశ్రమ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఈ మనుషుల్ని తర్వాత జంతువుల్ని కూడా మనం ఆ డివిజన్ అనేది జరుగుతుందనమాట. అంటే ఈ వర్ణాశ్రమ సిస్టమ్‌ని భగవంతుడే ఇంట్రొడ్యూస్ చేశారు. ఊరికే పెట్టరు గదండీ. ఊరికే పెట్టరు కదా! ఆ 4 యాక్టివిటీసే మనం కూడా చేయాలి అంటే మనకి జంతువులకి కూడా ఇంకా డిఫరెన్స్ ఏమీ లేనట్టే. అలా ఆ డిఫరెన్షియేషన్ కోసం భగవంతుడు ఇంట్రొడ్యూస్ చేశారు. మనకున్న ఈ ఆశ్రమాలని, తర్వాత ఈ వర్ణాలని అన్నిటిని ఉపయోగించుకొని, ఈ సిస్టమ్‌ని ఉపయోగించుకొని మనం భగవద్భక్తిలో ముందుకెళ్ళాలి. అయితే ఒక కేటగరీ వాళ్ళే గ్రేట్. ఇంకో కేటగరీ వాళ్ళు వేస్ట్ అని లేదు. ఏ కేటగరీలోకొచ్చినా సరే, మనం ఏ కేటగరీలో ఉన్నా సరే, దానిలో ఏంటంటే మనం భగవంతుడి ప్రీత్యర్థం చేస్తున్నామా లేదా? ప్రతి కర్మని కూడా భగవంతుడిని అర్థం చేసుకోవడానికి, భగవంతుడిని చేరుకోవడానికి మనం చేయగలిగితే, మనం ఏ వర్ణంలో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, మనం హైయెస్ట్ పర్ఫెక్షన్‌ని సంపాదించొచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడేంటంటే బ్రహ్మచారుల గురించి చెప్తున్నారు. బ్రహ్మచారులు ఏం చేస్తారండి నిష్ట కలిగిన బ్రహ్మచారులు శ్రవణాది కార్యములను, ఇంద్రియములను మనోనిగ్రహమనడి అగ్నియందు హోమము చేయగా. ఇక్కడేంటంటే వాళ్ళు ఆహ్, ఆహ్, ఇంద్రియాలని వాటిని కంట్రోల్ చేసుకుంటారనమాట. ఏదైనా గురువు ఆశ్రమంలో ఉండి వాళ్ళేం చేస్తారంటే ఇంద్రియ భోగము నుండి విడిపడుట ద్వారా మనస్సును నిగ్రహించుటకు యత్నింతురు. ఇక్కడ వీళ్ళేం చేస్తారండి ఇంద్రియాలని, మనస్సుని వాటన్నిటిని కంట్రోల్ చేసుకుంటారనమాట. ఎవరైనా గురువు దగ్గరికి వెళ్తారు. గురువు ఆశ్రమంలో ఉండి
వాళ్ళేంటంటే గురువు దగ్గర నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ వింటూ ఉంటారనమాట. శ్రవణం ద్వారా వాళ్ళు మనం డైరెక్ట్‌గా ఈ ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేసుకోలేము. అందుకని ఏం చేయాలంటే ఇంద్రియాలన్నిటిని భగవంతుడి సేవలో లేకపోతే మన ఆధ్యాత్మిక గురువు సేవలో డైరెక్ట్‌గా మనకి ఫస్ట్ డే మనకి భగవంతుడి మీద మనకి ఆ కనెక్షన్ ఉండకపోవచ్చు. అప్పుడేం చేయాలి? మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ప్రతీదీ కూడా మన ఇంద్రియాలతో చూస్తూ ఉంటాం. భగవంతుడిని మన ఇంద్రియాలతో మనం చూడడం కానీ, అర్థం చేసుకోవడం కానీ చేయలేము. అదే ఆధ్యాత్మిక గురువైతే ఆయన డైరెక్ట్‌గా భగవంతుడికి ప్రతినిధి కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ భగవంతుడిని వాళ్ళు ఫీల్ అవుతారనమాట. భగవంతుడి ప్రెజెన్స్‌ని వాళ్ళు ఫీల్ అవుతారు. భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటారు. భగవంతుడితో వాళ్ళకి కనెక్షన్ ఉంటుందనమాట. వాళ్ళు హై లెవెల్ భక్తులు కాబట్టి ఎవరైతే పరంపరలో వచ్చిన భక్తులుని మనం గురువుగా యాక్సెప్ట్ చేసి, వాళ్ళ నుంచి వీళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఈ బ్రహ్మచారులనే వాళ్ళు ఆహ్, వాళ్ళు బాగా శ్రవణం చేస్తూ ఉంటారనమాట. శ్రవణం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, వాళ్ళకి ఈ అల్టిమేట్ గోల్ అనేది భగవంతుడికి సేవ చేయాలి. మన ఇంద్రియాల్ని మనం కంట్రోల్ చేసుకోలేం కాబట్టి, కృష్ణుడు హృషికేశుడు కాబట్టి, ఆయన అందరి ఇంద్రియాల్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి, మన ఇంద్రియాల్ని మనం కంట్రోల్ చేసుకోలేం కాబట్టి, మన ఇంద్రియాల్ని ఆయన సేవలో ఉపయోగించాలి. ఆయన కంట్రోల్ చేస్తారు. ఆయన కంట్రోల్ చేయడం అంటే మనం ఆటోమేటిక్‌గా మన ఇంద్రియాలను ఎప్పుడైతే మనం భగవంతుడి సేవలో వాడుతూ ఉంటామో, ఆటోమేటిక్‌గా అవన్నీ కంట్రోల్‌లో ఉన్నట్టే అన్నమాట. మనకు వేరే థాట్స్ ఇంక రావు. అది. ఆ రకంగా మెయిన్ ఏంటంటే ఇక్కడ శ్రవణం చేస్తూ ఉంటారు. శ్రవణం చేసి వాళ్ళ ఇంద్రియాలని, మనస్సుని అన్నిటిని కంట్రోల్‌లో అన్నిటిని ఆహ్, ఆహ్, భగవంతుడికి సమర్పిస్తారనమాట. భగవంతుడి లీలల్ని శ్రవణం చేయడము, కీర్తనం చేయడం ఈ 2 చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తాము. బాగా కీర్తనం చేయగలుగుతాం. ఎందుకంటే శ్రవణం చేసేటప్పుడు మనకి చాలా ఇన్‌పుట్స్ వస్తూ ఉంటాయన్నమాట. అందుకే మనం మళ్ళీ దాన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం కీర్తించగలుగుతూ ఉంటామో ఆటోమేటిక్‌గా ఈ రెండిటి వల్ల శ్రవణం, కీర్తనం వల్ల స్మరణం కూడా మనం బాగా భగవంతుడిని స్మరించుకోగలుగుతాము. అయితే ఈ హరే కృష్ణ నామాన్ని వీళ్ళు సంకీర్తనం చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఓన్లీ హరే కృష్ణ నామాన్ని మాత్రమే జపం చేస్తూ ఉంటారనమాట. వేరే ఎలాంటి సౌండ్స్‌ని అంటే వేరే మూవీస్‌ని కానీ, లేకపోతే వేరే ఏవో పాటల్ని పాడుకోవడమో, లేకపోతే వేరే కార్యక్రమాల్లో ఉండడం ఇలాంటివి చెయ్యరనమాట. ఓన్లీ భగవంతుడికి సంబంధించిన హరే కృష్ణ మహామంత్రాన్ని సంకీర్తనం చేయడము, తర్వాత కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని శ్రవణం చేయడము, తర్వాత మళ్ళీ వాటిని కీర్తించడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా వాళ్ళకి ఏంటంటే గురువుల ఆధ్వర్యంలో అన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్డ్‌గా ఉంటాయి. ఇది బ్రహ్మచారుల గురించనమాట. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా గృహస్థుల గురించి చెప్తున్నారు. అయితే గృహస్థులు, గృహమేది ఇద్దరుంటారు. ఎవరైతే ఆహ్, ఈ ఎవరైతే ఈ హ్మ్, వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళు భగవంతుడి సేవ కోసం కాకుండా, వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం నా భార్య బావుండాలి, లేకపోతే నా భర్త బావుండాలి. ఆహ్, నేను ఇల్లు కొనుక్కుంటాను, కార్లు కొనుక్కుంటాను, బంగారం కొంటాను, ఆస్తుల్ని పెంచుతాను. నా ఒక్కళ్ళకి కాదు, నా తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా నేను సంపాదిస్తాను అనేసి ఇంకా ఈ సంపాదనలో పడిపోయి, భౌతిక విషయాల్లో పడిపోయి, భగవంతుడిని ఎవరైతే మర్చిపోతారో వాళ్ళని గృహమేధులు అంటారనమాట. ఆహ్, అంటే వాళ్ళు ఆల్‌మోస్ట్ జంతువుల్లాగా జీవిస్తున్నట్టు. అదే ఇప్పుడు మనం ఎవరైతే ఎవరినంటారు అనంటే, ఎవరైతే భగవంతుడిని సెంటర్‌లో పెట్టుకొని, వాళ్ళని సెల్ఫ్ సెంట్రిక్ చేసుకోకుండా, భగవంతుడిని మధ్యలో పెట్టుకొని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, తర్వాత వాళ్ళకున్న ప్రతి దాన్ని కూడా ఇందాక మనం కృష్ణ భక్తుల గురించి ఎలా మాట్లాడుకున్నాం, అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళని గృహస్థులు అని అంటారనమాట. ఈ గృహస్థులు ఏం చేస్తారంటే వీళ్ళకి కూడా అంటే అయితే ఇంకా భగవంతుడు అనుకుని వాళ్ళకి ఇంకా వాళ్ళకున్న సోర్సెస్ ఏవి వాళ్ళ కోసం వాడుకోకూడదా అంటే అలా కాదు. ప్రతీదీ కూడా వాళ్ళు ఆహ్, కంట్రోల్డ్ వేలో ఉంటారనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రభుపాదుల వారు మైథునం గురించి చెప్పారు. మైత్ర జీవనం అనేది ఏంటంటే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ అని చెప్పేసి అలా చాలా చాలా వస్తున్నాయి. అలాంటి వాటిల్లో కాకుండా అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వరనమాట. వివాహం చేసుకుంటారు. మైథునం కూడా భార్యతో మాత్రమే. తర్వాత ఓన్లీ పిల్లల్ని కనడానికి మాత్రమే అన్నమాట. ఇలా తర్వాత ఈ మత్తు పదార్థాలు స్వీకరించడం, మాంసభక్షణ ఇలాంటివన్నీ కూడా
జనరల్‌గా మనుషుల్లో ఉంటాయి. కానీ ఎవరైతే గృహస్థులుంటారో వాళ్ళేంటంటే అనవసరమైన వాటిని కృష్ణ భక్తికి పడని వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఏవైతే కృష్ణ భక్తిలో ఉపయోగపడతాయో, ఇప్పుడు మనం పిల్లల్ని కంటే మనం ఆ పిల్లల్ని మనం ఎలా ఉండాలి, గృహస్థులనే వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఆ పిల్లల్ని మనం భగవంతుడి దారిలో భగవంతుని ఆహ్, గురించి తెలియజేయాలన్నమాట పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం తెలియజేసి, వాళ్ళని కూడా భగవద్భక్తులుగా తీర్చిదిద్దగలగాలి. అంటే ఏంటి? మనం ఈ సమాజానికి ఒక మంచి ఆహ్, హ్మ్, స ఆధ్యాత్మికవాదుల్ని తర్వాత అంటే మంచి భక్తుల్ని మనం ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఇంకా స్ప్రెడ్ చేస్తారనమాట. ఇప్పుడు ప్రభుపాదుల వారు చూడండి ఎంత మంచి పని చేశారో. ప్రభుపాదుల వారు ఎంతో మందికి భగవద్భక్తి అనే దాన్ని ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే, త్రూ ఔట్ వరల్డ్ ఇప్పుడు చాలా మంది భక్తులుగా మారారు. ప్రభుపాద లేకపోయినా సరే, ఆయన స్టార్ట్ చేసిన ఈ మూవ్‌మెంట్ అనేది ఆగిపోలేదు. ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్తుంది. ఎందుకు? ఆయన తర్వాత జనరేషన్‌ని ఆయన ముందే క్రియేట్ చేసి వెళ్లారనమాట. తయారు చేసేసి వెళ్ళిపోయారు. ఆ తయారు చేసిన వాళ్ళు అక్కడితో ఆగలేదు. ఇంకా ఇంకా స్ప్రెడ్ చేస్తున్నారనమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆహ్, ఎవరికి తోచింది ఎవరు ఎంత చేయగలిగితే అంత స్ప్రెడ్ చేయడానికి చూస్తూ ఉండాలనమాట. ఆ రకంగా ఎవరైతే గ్రహమేధులుగా ఉన్నారో వాళ్ళు కూడా గృహస్థులుగా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ రకంగా ఏంటంటే ఈ బ్రహ్మచారులు గృహస్థులు కూడా బ్రహ్మచారులైతే శ్రవణం చేయడము, తర్వాత ఇంద్రియాలని, తర్వాత మనస్సుని అన్నిటిని నిగ్రహం చేసుకొని నిగ్ ఆహ్, నిగ్ర నిగ్రహం చేసుకుంటారు. నిగ్రహం అనేది అగ్ని యందు హోమం చేస్తారు అనంది. తర్వాత గృహస్థులైతే ఇంద్రియార్థాలు అంటే ఆహ్, ఇంద్రియార్థములను ఇంద్రియములనడి అగ్నియందు అర్పింతురు అని చెప్తున్నారనమాట. అది ఈ శ్లోకంలో ఉంది. అంటే ఇది 26వ శ్లోకం అండి. నెక్స్ట్ 27వ శ్లోకం. ఇక్కడేం చెప్తున్నారు అంటే, ఇంద్రియ మనోనియమము ద్వారా ఆత్మానుభవమును సాధించగోరు ఇంకొందరు ఇంద్రియ కర్మలను ఫిఫ్త్ కేటగరీ వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం 4 రకాల వాళ్ళని చూసాం. ఇప్పుడు ఐదో కేటగరీ వాళ్ళని చూస్తున్నామనమాట. దీనిలో ఏం చేస్తారంటే, ఇంద్రియ మనోనియమము ద్వారా ఆత్మానుభవమును సాధించగోరు ఇంకొందరు ఇంద్రియ కర్మలను, ప్రాణవాయువు కర్మలను మనోనియమమనెడి అగ్నియందు ఆహుతులుగా అర్పింతురు. ఈ శ్లోకాన్ని ప్రభుపాదుల వారు మొత్తము పతంజలి యోగా సిస్టమ్‌ని బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఈ పతంజలి సిస్టమ్‌లో ఏమంటున్నారంటే, పతంజలి యోగా సిస్టమ్‌లో ఆత్మని 2 రకాలుగా చెప్తారనమాట. ఒకటి ప్రత్యేగాత్మ అని, ఇంకోటి పరాగాత్మ అని చెప్తారు. పరాగాత్మ అంటే ఎప్పుడైతే ఆత్మకి ఇంద్రియ భోగాల పట్ల అటాచ్‌మెంట్ ఉంటుందో దాన్ని పరాగాత్మ అంటారని, ఎప్పుడైతే ఆ ఇంద్రియ భోగం నుంచి బయటకొస్తుందో అది ప్రత్యేగాత్మ. అంటే ఇంద్రియ భోగాల నుంచి డిటాచ్ అయిపోతుందనమాట. డిటాచ్ అయిపోయి ఏంటి అసలు ఒరిజినల్ పర్పస్ ఏంటి? మన అల్టిమేట్ గోల్ ఏంటి? అనేది ఎప్పుడైతే ఆత్మ తెలుసుకుంటుందో దాన్ని ప్రత్యేగాత్మ అంటారు. అయితే ఈ పతంజలి యోగా సిస్టమ్ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే పరాగాత్మగా ఉన్న మన ఆత్మని ప్రత్యేగాత్మగా చేయడం అన్నమాట. అంటే ప్రత్యేగాత్మ స్టేజ్‌కి రీచ్ అవ్వడము. అయితే ఏంటి ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పుకోవాలి అంటే జనరల్‌గా మనం ఈ యోగా సిస్టమ్‌లో ఏం చేస్తామండి, మొత్తం మన బాడీలో ఉన్న లైఫ్ ఎయిర్స్ అన్నిటిని మొత్తం అన్ని 10 రకాల ప్రాణవాయువులు ఉంటాయంట. అందులో 5 వాటిని ప్రథమంగా ఉంటాయి. అంటే ప్రైమరీ, మిగిలిన 5 సెకండరీ అన్నమాట. మెయిన్‌వి 5, ఉపవాయువులేమో మిగిలిన 5. అయితే ప్రతి దానికి కూడా ప్రతి ప్రాణవాయువుకి కూడా ఒక పర్పస్ ఉంటుంది. వీటన్నిటిని కంట్రోల్ చేస్తే ఏమవుతుందంటే, ఆత్మ కూడా కంట్రోల్డ్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే, ఇప్పుడు వాయువుల్ని కంట్రోల్ చేస్తే మన సెన్సెస్ అన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. ఆ హైరార్కీ అంతా ఉంది కదండీ! ఇప్పుడు ఇంద్రియాలు కంట్రోల్‌లోకి ఉంటే మనస్సు కంట్రోల్‌లో ఉంటుంది. మనస్సు కంట్రోల్‌లో ఉంటే బుద్ధి కంట్రోల్ అవుతుంది. ఆటోమేటిక్‌గా సోల్ అనేది ప్యూరిఫై అవుతుంది. సోల్ ప్యూరిఫికేషన్ జరగడం అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడికి భగవంతుడు ని అర్థం చేసుకోవడం అన్నమాట. భగవంతుడికి మనకి ఉన్న ఆ రిలేషన్‌షిప్‌ని అర్థం చేసుకోగలుగుతుంది ప్యూరిఫికేషన్ స్టేజ్‌లో. అంటే ఆత్మానుభూతిని పొందగలుగుతుందన్నమాట. అయితే దాని కోసం డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. 5 రకాల వాయువులు ఏంటి అంటే ఇక్కడ ప్రాణవాయువు ఏం చేస్తుందంటే జనరల్‌గా మన ఇంద్రియాలన్నీ ఉన్నాయి కదండీ! అంటే కళ్ళు కళ్ళు, తర్వాత చెవులు, ముక్కు, నాలుక, చర్మము ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఏంటంటే ప్రతిదానికి కూడా ఒక యాక్టివిటీ ఉంది.
తర్వాత కళ్ళు చెవులు ఏం చేస్తాయండి శ్రవణం చేస్తూ ఉంటాయి. ఆ రకంగా అది కంట్రోల్‌లో ఉంది. తర్వాత కళ్ళు ఏం చేస్తాయి కళ్ళు చూపు, తర్వాత నాసిక ముక్కుకేమో వాసన చూడడము, తర్వాత నాలుక రుచి చూస్తుంది. తర్వాత చేతులేమో స్పర్శ. ఇవన్నీ చెప్పారు గదా! ఈ ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేసే పని ఈ ప్రాణవాయువు పననమాట. అది ఆత్మకు అన్యమైన కార్యములందు పాల్గొనవన్నీయును ప్రాణవాయువు కార్యములుగా పిలువబడును. తర్వాత అపాన వాయువు. అపాన వాయువేమో కిందకి అధోముఖంగా ప్రసరిస్తుంది అని చెప్తున్నారు. కిందకి ప్రసరిస్తుంది. అంటే మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా బయటికెళ్ళిపోవడానికి ఈ అపాన వాయువు అనేది హెల్ప్ చేస్తుందనమాట. నెక్స్ట్‌ది ఇంకొకటి ఏంటి అంటే వ్యాన వాయువు. అంటే సంకోచ, వ్యాకోచాలు. ఇప్పుడు మన బాడీలో అంతా ఆహ్, ఆహ్, మన బాడీలో రక్త ప్రసరణ జరుగుతుంది గదా! ఆ రక్త ప్రసరణ అనేది ఈ వ్యాన వాయువు వల్ల జరుగుతుందనమాట. నెక్స్ట్ సమాన వాయువు సమానత్వము కొరకు. ఈ సమాన వాయువు ఏం చేస్తుందంటే, మన బాడీనంతటిని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుందనమాట. ఆహ్, హా! నెక్స్ట్ ఈ ఆ! అంటే జీర్ణ ప్రక్రియ అలాంటి వాటి కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు ఏంటంటే పైకి ప్రసరి పైకొస్తుందనమాట. తల భాగంలో ఉన్న వాటికి హెల్ప్ అవుతుందనమాట ఈ ఉదాన వాయువు. తర్వాత ఇవన్నీ కాకుండా మనకి ఇంకొక 5 ఉపవాయువులున్నాయన్నమాట. ఒకటేంటి అంటే నాగ. ఈ నాగ అనేది దేనికి అంటే మన కళ్ళు తెరుచుకోవడం, తర్వాత నోరు తెరుచుకోవడం ఇలాంటి వాటికి ఈ నాగ అనే ఉపవాయువు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్రికర అనుంది. అదేంటి అంటే మనలో ఆకలిని పెంచుతుందంట. తర్వాత నెక్స్ట్ కూర్మ వాయువేమో సంకోచానికి హెల్ప్ అయితే, దేవదత్త వాయువేమో వ్యాకోచానికి హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ధనంజయ అనే ఇంకొక వాయువు మన జీవించి ఉండడానికనమాట. జీవనోపాధికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. జనరల్‌గా ఇవన్నీ వాయువుల్ని మనం ఈ యోగా సిస్టమ్‌లో ఈ పతంజలి యోగా సిస్టమ్‌లో కంట్రోల్ చేయడం అనేది జరుగుతుందనమాట. దానివల్ల మనకి ఈ మనస్సు ఇవన్నీ కూడా కంట్రోల్డ్‌గా ఉంటాయి. తర్వాత ఆత్మ శుద్ధపడుటకు ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు. ఏ విధముగా దేహమునందలి వాయువులు నియమింపబడి భౌతిక సంగత్వము నుండి ఆత్మ శుద్ధపడుటకు దోహదము కాగలవో తెలిపెడి పద్ధతిని మనుజునకు ఈ పతంజలి యోగ సిద్ధాంతము ఉపదేశించును అనే విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. ఈ పతంజలి యోగా సిస్టమ్‌కి ఇవన్నీ దేనికి చేస్తున్నామండి? ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ అంటే ఈ ఇంద్రియ భోగాల నుంచి అటాచ్‌మెంట్ అనేది ఆత్మకి ఉండదింక. ప్రత్యేగాత్మ స్టేజ్‌కి ఎప్పుడైతే మనం వస్తామో, అంటే మనం ఇంటర్నల్‌గానే చైతన్యాన్ని పొంది ఇంటర్నల్‌గా భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ ప్రత్యేగాత్మ స్టేజ్‌కొచ్చినప్పుడు. అది. నెక్స్ట్ ఇంకొకటేంటి ఆహ్, ఇక్కడ ఇంద్రియ కర్మల్ని, ప్రాణవాయువు కర్మల్ని మనోనియమము అనేది అగ్ని యందు ఆహుతులుగా అర్పిస్తారు అని చెప్తున్నారు. హ్మ్. అదండి. ఈరోజు మనం ఈ 5 రకాలైన ఆహ్, వాళ్ళు ఎలాగ యజ్ఞాల్ని చేస్తారు అనేది చెప్పారనమాట. తర్వాత అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే కృష్ణ భక్తులు చేసే యజ్ఞం ఏంటండి? జపయజ్ఞం. భగవంతుడు గూడా చెప్తారు గదా! యజ్ఞానాం జపయజ్ఞోస్మి. నేను జపయజ్ఞాన్ని అనే విషయాన్ని భగవంతుడు కూడా చెప్పారనమాట. ఎన్ని చేసినా సరే మనం ఫైనల్‌గా ఈ చాంటింగ్ అనేది మనం ఇన్ని రకాల పతంజలి యోగా సిస్టమ్ అని, లేకపోతే ఇంద్రియాలని నేను కంట్రోల్ చేసుకుంటాను, లేకపోతే ప్రాణవాయువుని కంట్రోల్ చేస్తాను, ఈ ఉపవాయువులన్నిటిని కంట్రోల్ చేస్తే ఇవన్నీ అవసరం లేదనమాట. భగవంతుడు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. కానీ ఫైనల్‌గా ఏది బెస్టో అది కూడా చెప్పేసారనమాట. ప్రభుపాదుల వారు భాష్యంలో మెన్షన్ చేశారు. కృష్ణ భక్తి భావనలో ఉండడం అనేది పెద్ద యజ్ఞం అన్నమాట అన్నిటికంటే. భగవంతుడిని కీర్తించడం యజ్ఞము. భగవంతుడి గురించి ఆలోచించడము, స్మరణము ఇవన్నీ కూడా యజ్ఞమే అన్నమాట. అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటి అంటే జపయజ్ఞోస్మి. హరినామ సంకీర్తనని జపం చేయడం, హరినామాన్ని జపించడం అనేది టాప్ మోస్ట్ యజ్ఞ అన్నమాట. అన్నిటికంటే ఫాస్ట్ ప్రాసెస్ అది. మిగతావన్నీ కూడా స్లో ప్రాసెస్‌లు. మనం అంత కెపాసిటీ కూడా మనకి లేదు ఈ కలియుగంలో. ఇవన్నీ చేయడం వాయువుల్ని కంట్రోల్ చేయడము. ఎందుకంటే అంత కష్టపడాల్సిన అవసరమే లేదసలు. సింపుల్ ప్రాసెస్ ప్రతిరోజు కూడా 16 మాలలు జపం చేయడం, భగవంతుడి లీలల్ని వినడము. మనకి ఎవరైనా ఎదురుపడితే వాళ్ళకి మళ్ళీ మన సంపాదించిన జ్ఞానాన్ని మనం వేరే వాళ్ళకివ్వడం చేస్తే చాలు. భగవంతుడు హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట. మనం కష్టమైన ప్రాసెస్‌లు
ప్రాసెస్‌లు చేసి మనం భగవంతుడిని సాటిస్ఫై చేయాల్సిన అవసరమే లేదు. శ్రవణం చేయడం, కీర్తనం చేయడం, స్మరణము మనకు ఉన్న నవవిధ భక్తి విధానాలున్నాయి కదండీ! వాటిలో మనం ఏది చేయగలిగితే అది దానిలో మనం ఏది చేసినా డీప్ డైవ్ చేయాలనమాట. దానిలో మనం ఇంకా ఇంకా చేసుకుంటూ ఇంకా బాగా పెర్ఫెక్షన్ అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. మనం ఏ సేవ చేసినా. ఆ రకంగా మనం భగవంతుడిని మనం హోల్ హార్టెడ్‌గా సేవ చేయగలిగితే చాలు ఆయన హ్యాపీగా ఫీల్ అయిపోతారు. కష్టమైన ప్రాసెస్‌లేవి ఎంచుకొని మనల్ని మనం బాధ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అదండి ఈరోజు శ్లోకాలు. ఈరోజు చెప్పుకునే 3 శ్లోకాలు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీస్. లేకపోతే హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. 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 మాతాజీస్ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. మాతాజీ మనం గురు మహారాజ్ కోసం 3 టైమ్స్ చేద్దామండి. సరే. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 రామ 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 హరే హరే. జై థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. ఉమాపతి కృష్ణ ప్రభు వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రభుజీ గురించి అందరూ దయచేసి మీ యొక్క ప్రేయర్స్ లో ఉంచండి. డెఫినెట్ గా ప్రేయర్స్ అన్ని కూడా ఎప్పుడు ఆన్సర్ అవుతాయి. డెఫినెట్ గా వాళ్ళందరి గురించి కూడా ప్రార్థించండి. అలాగే గురు మహారాజ్ హెల్త్ గురించి ఎక్స్ట్రా రౌండ్స్ అలాగే తులసి పరిక్రమ డెఫినెట్ గా అందరూ చేస్తారని ఆశిస్తున్నామండి. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.